We very often say praise the Lord, praise the Lord, praise the Lord to each other. చూడండి మనం చాలా తరచుగా ప్రతి వాళ్ళకి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అని చెప్తుంటాం. How about saying something like this? ఇట్లా చెప్పడం ఎలా ఉంటుంది? Praise the Lord, my 10 children just died this morning. నా 10 మంది పిల్లలు పొద్దున్నే చనిపోయారు, ప్రైజ్ ది లార్డ్. Oh, that is not very easy to say. అది చెప్పడం అంత సులువు కాదు అది. Praise the Lord, my business crashed this morning and I lost everything. Praise the Lord. ఈ ఉదయకాల సమయంలో నా వ్యాపారం అంతా కుప్పకూలిపోయింది, నా డబ్బులన్నీ పోయినాయి, ప్రైజ్ ది లార్డ్. I lost my job this morning. Praise the Lord. పొద్దునే నా ఉద్యోగం పోయింది, ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రం. That is worship. అది ఆరాధన అంటే. That is the sacrifice of worship. ఆరాధనకు వచ్చినటువంటి సమర్పణ ఇది. That is what Job did. అదే యోబు ఇక్కడ చేశాడు. So the first person who worshipped in the Bible is not worshipping because he got children, but because he lost children. మొట్టమొదటి బైబిల్లో మొట్టమొదటి ఆరాధన చేసినటువంటి వ్యక్తి ఎందుకు ఆరాధన చేశాడంటే తన పిల్లలను పొందినందుకు కాదు, పిల్లలను పోగొట్టుకున్నందుకు. It's very easy to come and say thank you Lord for this child you've given me. ప్రభువా నాకు ఈ బిడ్డని ఇచ్చావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను చెప్పడం చాలా సులువు. But to take a dead child and say thank you Lord you took it away, that is more difficult. అయితే చనిపోయినటువంటి బిడ్డను పట్టుకుని ప్రభువా ఈ బిడ్డను నువ్వు తీసుకెళ్లిపోయావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను, చాలా కష్టం. It's not easy. సులువు కాదు. It's not easy for me. అది నాకు అంత సులువైంది కాదు. It's not easy for you. మీకు కూడా సులువైంది కాదు. I'm not saying it is easy. అది సులువు అని చెప్పట్లేదు. And I don't believe it was easy for Job. అది యోబు కూడా సులువు అని నేను నమ్మట్లేదు. These are not small children. వీళ్ళు చిన్న పిల్లలు కాదు వీళ్ళు. He had raised them up through many years. They grew up. They all had their own houses. అనేక సంవత్సరాలుగా వీళ్ళని పెంచి పెద్ద చేశాడు. వీళ్ళందరికీ తమ సొంత ఇళ్ళు ఉన్నాయి. That time to lose your children. ఆ వయసులో ఆ పరిస్థితిలో పిల్లల్ని పోగొట్టుకోవటం. What a faith he had in God. దేవుని యందు ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. God has got every right to do whatever he likes with my life. నా జీవితంలో దేవుడు ఏం చేయాలని కోరుతున్నాడో అది చేసేటటువంటి సర్వ హక్కులు ఆయనకు ఉన్నాయి. There we can understand what worship is. అక్కడ ఆరాధన అంటే ఏమిటో మనం గ్రహిస్తున్నాం.